మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయినటువంటి దేవ, నువ్వు మాట్లాడే దేవుడువయ్యా. మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి, నీ వాక్యం ద్వారా మా జీవితాలను బలపరచండి. నువ్వు మాట్లాడుతావు ప్రభా. నీ మాటే కదయ్యా మమ్మల్ని బ్రతికించేది. నీ మాటే కదయ్యా మాకు ధైర్యాన్ని ఇచ్చేది. నీ మాటే కదయ్యా మాలో శక్తిని నింపేది. నీ మాటే కదయ్యా మాకు నెమ్మదినిచ్చేది. అటువంటి నీ మాటతో మమ్మలను బలపరిచి నీ వాక్యం ద్వారా మా జీవితాలను వెలిగించమని. సహాయకుడైన దేవుడవు నీవు, ఆధారభూతుడైన దేవుడవు నీవు, ఆశ్రయమైన దేవుడవు నీవయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. యేసు నామములో నీ వాక్యం ద్వారా మా ప్రాణములను తెప్పరిల్లజేయమని. యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు వందనాలు. మిమ్ములను దీవించును గాక. ఆమేన్. 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 కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకించే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. దేవుని వాక్యము ఎంత వింటే మన బ్రతుకులు అంత బాగుపడతాయి. వాక్యము మనకు ఔషధంలాగా పనిచేస్తుంది. ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు, ఆ మెడిసిన్ మనలో ఉన్న బలహీనతను ఎలా బాగు చేస్తుందో, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే, మన లోపల ఉన్న ప్రతి ఆత్మీయ బలహీనతను వాక్యము బాగు చేసి, ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని మనకు వాక్యం అనుగ్రహిస్తుంది. అందుకని దేవుని వాక్యానికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారిగా, వాక్యాన్ని విని నేర్చుకునేటువంటి వారిగా మనమందరము కూడా సిద్ధపడాలి. ఈ పూట మీకు రోషము కలిగించే మరొక వ్యక్తి గురించి మీతో చెప్పి, ఈ రోజుతో ఈ చాప్టర్ ఇంతటితో ముగించి, రేపటి నుండి మరొక వర్తమానం మీతో పంచుకుంటాను. రోషము కలిగిన కొందరు భక్తుల గురుండి మీతో చెబుతూ వస్తున్నాను కదమ్మా. వారిలో చాలా మందిని మనం ధ్యానం చేసాం. ఒక్కొక్క భక్తుడు అహియా ఏంటి, యెహోరాము ఏంటి, షెమాయా ఏంటి, యహజీయేల్ ఏంటి, ఇలాగున ఒక్కొక్క భక్తుల గురించి బెనాయా అని చాలా మంది భక్తుల గురుండి మనము ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు మనం ఒక్క భక్తుని గురించి మనం చూద్దాం. ఈ భక్తుడు గురించి ఇంతకుముందు నేను మీతో చెప్పాను. కానీ ఒకసారి ఇంకొంచెం లోతుగా ఈ భక్తుడి గురించి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ భక్తుడు ఎవరంటే, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఆయన పేరు ఎబెద్మెలకు. ఎవరాయన? ఎబెద్మెలకు. ఈ ఎబెద్మెలకు ఎవరు? ఈ ఎబెద్మెలకు ఎందుకు ఈయనలో మనం ధ్యానించవలసినటువంటి రోషం ఏముంది? అసలు ఈ ఎబెద్మెలకు మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తున్నారు? కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎబెద్ మెలకు. ఎబెద్ అంటే సేవకుడు. మెలక్ అంటే రాజు. రాజు యొక్క సేవకుడే ఎబెద్ మెలకు. ఈ ఎబెద్ మెలకు ఎక్కడ కనిపిస్తాడు మనకి? అసలు ఈ ఎబెద్ మెలకు మనకు నేర్పిస్తున్నటువంటి రోషం ఏమిటంటే, ఇర్మియా ప్రవక్త కాలములో ఇర్మియా ప్రవక్త సత్యాన్ని ప్రకటిస్తున్నాడని. ఇర్మియా ప్రవక్త ఎలాంటి వాడంటే దేవుడు చెప్పింది చెప్పేవాడు. అసలు ఇర్మియా ప్రవక్త లోకముతో, పాపముతో రాజీ పడేవాడు కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు ఈ ఇర్మియా. ఇర్మియా ఉన్నదున్నట్టు మాట్లాడుతున్నాడని ఈ ఇర్మియాని బురద గుంటలో వేయాలనే ఆలోచనతో ఇర్మియాని బురద గుంటలో వేసేశారు. ఈ ఇర్మియాని బురద గుంటలో వేసి, వాళ్ళు ఎందుకు బురద గుంటలో వేశారంటే,
ఈ ఇర్మియా అనేటువంటి ఆయన ఆకలితో సావాలి. ఆకలి, ఆకలి, ఆకలి అని కేకలతో సావాలి. ఈయన ప్రచారం చేస్తున్నాడు దేవుని మాటలు. ఇవి ప్రచారం చేయకుండా ఆపాలి. గుంటలో పడేస్తే ఇతని సౌండ్ బయటికి రాదు. ఇర్మియాని గుంటలో పడేయాలని, సత్యం మాట్లాడుతున్నాడని, వాస్తవాన్ని మాట్లాడుతున్నాడని, జరగబోయేది మాట్లాడుతున్నాడని ఇర్మియా మీద పగ పన్ని, ఇర్మియా మీద ఒక కుళ్ళుతో ఇర్మియాని తీసుకెళ్ళి జైల్లో వేసేసాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే బురద గుంటలో వేసేశారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇర్మియా ఎందుకు జైల్లో ఉన్నాడని చెప్పి ప్రశ్నించేవారు ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా మాకెందుకు, మాకెందుకు, మాకు అనవసరం అన్నట్లు అనుకుంటున్నారు. అప్పుడు ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తే ఎబెద్మెలకు. ఇర్మియాని బురద గుంటలో పడవేసినప్పుడు వాస్తవంగా ఎబెద్మెలకు కూషీయుడు, కూషీయుడు. ఇంతకు ముందు కూడా ఒకసారి మీతో ఈ వర్తమానంలో పంచుకున్నాను. ఎబెద్మెలకు గురుండే కూషీయుడైన వ్యక్తి ఈయన. ఈ ఎబెద్మెలకన ఆయన ఇజ్రాయేలు చెందినవాడు కాదు. ఇజ్రాయేలు ప్రజల క్షేమాన్ని కోరిన ఇర్మియా దేవుని మాటలు ప్రకటిస్తూ అన్యాయంగా బురద గుంటలో వేయబడితే ఒక్క ఇజ్రాయేలీయుడు నోరు తెరచి మా వాడిని ఎందుకు ఇలా గుంటలో వేశారని పలకలేదండి. మాకు అనవసరం అన్నట్లున్నారు. మాకు అవసరం లేదన్నట్లున్నారు. మనుషులు ఎంత స్వార్థపరులో అక్కడ అర్థమవుతుంది కదా. వారి మేలు కొరకే కదా ఆయన ఎలుగెత్తి ప్రకటించింది. వారి మేలు కొరకే కదా ఆయన అన్ని కోరింది. మంచి చేద్దామని వెళ్తే ఆయన గుంటలో ఉంటే ఒక్కడు నిలబడలేదు. నిజమే, ఈ మనుషుల తత్వం కూడా అలాంటిదే కదా. మనము మంచి చేద్దాం అనుకున్నప్పుడు మన మంచిని అనుభవించి మనము కష్టంలో ఉన్నామంటే నాకు అవసరం లేదన్నట్లు ఉండేవాళ్ళే కదా చాలా మంది మనుషులు. మనం ఇబ్బందుల్లో ఉన్నామంటే కనిపిస్తే సాయం చేయాల్సి వచ్చిద్దేమో, కనిపిస్తే అవసరము అని వారు అడుగుతారేమోనన్న భయముతో తప్పించుకొని తిరుగుతున్న వారెంతమంది. పడతారు అనుకున్న వారే సహాయము చేయకుండా ముఖము మార్చుకొని తిరుగుతున్న వారు ఎంతమంది. ఇలాంటి రోజుల్లో, అలాంటి పరిస్థితులు నానుకున్న వారు సాయం చేయాల్సిన వారే మాకు అవసరం లేదన్నట్లు పట్టనట్టుంటే ధైర్యంగా ముందుకొచ్చాడు కూషీయుడు. కూషీయులు ఎవరు అంటే కూషీయులు హాము సంతతి వారు. హాము సంతతి వారు కూషీయులు. హాము అంటే ఎవరు? నోవాహు యొక్క రెండవ కుమారుడు. షేము, హాము, యాపెతు కదా. హాము యొక్క సంతానమే కూషీయులు. ఈ షేము, హాము, యాపెతులు శపింపబడింది ఎవరు? నోవాహు శపించాడు ఒకళ్ళని. ఎవరిని? హాము. కనాను శపితం. కనాను తండ్రి ఎవరు? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? కనాను శపింపబడినదై అని. కనాను శపింపబడిన వాడంటాడు. కనానునకు తండ్రి హాము. ఇప్పుడు హాము సంతతి వారు కనానీయులు, మిగతా వారందరూ కూడా కూషీయులు. వీరంతా కూడా ఎవరు? శపితమైన జనం. వారు ఆశీర్వదింపబడటానికి అర్హులు కాదు. తరతరాల హాము చేశాడు పాపం. తండ్రి ద్రాక్షరసం తాగి మత్తుడై పడుంటే తండ్రిని చూడరాని ఆలోచనతో లింగ భేదము లేకుండా పాపం చేయాలనేటువంటి ఒక తలంపుతో చూస్తే మేల్కొనిన తండ్రి హాముని శపిస్తాడు. రే, నువ్వు చేసిన పని ఏంట్రా, నీ ఆలోచన ఏంట్రా, ఇంత దారుణంగా ఉందని శపించి అతడి జనమంతా, అతడి మైండ్ సెట్టే తరతరాలుగా వచ్చేసింది. అందుకే కనానీయుల క్రియలంటే దేవునికి నచ్చవు. మోయాబీయుల క్రియలంటే దేవునికి నచ్చవు. మోయాబీలంటే ఊరు లోతు కూతుర్లు చేసిన పాపం. అంటే మైండ్ సెట్ ఎలా అంటే జీన్స్ పరంగా తరతరాలు అదే పాపాలు. ఇక ఇప్పుడు కూషీయులు, కనానీయులు వాళ్ళు ఏంటంటే
కామ సంబంధమైన పాపాలలో డీప్‌గా వెళ్ళిపోతారు. వరుస వాయిలు లేకుండా. అందుకే కనానీయుల క్రియలను దేవుడు అసహించడు. కనానీయులను దేవుడు ఛీ అన్నాడు. అంత అంటే జీన్స్ పరంగా హాము ఒకడు పాపం చేశాడు. తర్వాత ఇంకా ఆళ్ళ తరమంతా అంతే ఇక. పాపం, పాపం, పాపం. కామక్రియలు, కామపు పనులు ఇంకా నోటితో చెప్పలేనటువంటి ఆ పనులన్నీ గూడా ఈ కూషీయులు జేసేవాడు. అలాంటి తరములో పుట్టినవాడే ఎబెద్మెలెకు. ఈ కూషీయుడు వాస్తవంగా వారు శపింపబడినవారు. కానీ చేయరాని కార్యం తొందరపడి చేయటం వల్ల వాళ్ళ ముత్తాత, వాళ్ళ పితరుడు ఎలాంటి శాపాన్ని కొని తెచ్చుకున్నాడో, ఈ కూషీయుడైన ఎబెద్మెలెకు దేవుని పక్షాన నిలబడి తన శాపాన్ని కొట్టివేసుకునేటట్లుగా ముందుకెళ్ళాడండి. ఈ రోజున నీ కుటుంబంలో ఎంత శాపం పనిచేస్తుందా? శాపం పనిచేస్తుందా బ్రదర్? చేస్తుంది. విగ్రహారాధన శాపం. అక్రమ సంబంధాల శాపం. అన్యాయంగా ఒక వ్యక్తిని బాధ పెట్టిన శాపం. ఇవన్నీ శాపాలండి. మన పితరులు తెలియక కొంతమందిని బాధ పెట్టారు. ఆ శాపం, ఆ శాపం ఎలుబడి కొంతమంది అక్రమ సంబంధాలు శాపం. మా ఒకటి గమనించండి. చూడరాని ఆలోచనతో తండ్రిని వస్త్రములు లేకుండా చూసినందుకే గదా! హాముకి శాపం వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు ఎంతమంది యవనులైనా, పెద్దలైనా, చిన్నలైనా చూడరాని దృశ్యములు ఫోనుల్లో, టీవీల్లో, సినిమాలలో దిశమూలలను వస్త్రము లేని సగం సగం వస్త్రములేసుకున్న వారిని వారి కంటితో చూస్తే అది శాపం కాదంటారా? నా భాష అర్థమవుతుందమ్మా? అది శాపం కాదా? శాపమే గదా! ఈరోజు ఎంత శాపం పని చేస్తుంది అంటే, మనం కాకపోయినా మన పితరులు ఒకనాటి కాలములో పాపము విస్తారంగా ఉండేదని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి శాపభరితమైనటువంటి శాపాన్ని అలానే అనుభవిద్దామా? కొట్టివేయబడాలి శాపం. ఈయన కొట్టివేయబడింది ఎలా? ఎలా కొట్టివేయబడుతది శాపం? రోమా 3:24 ఎలా కొట్టివేయబడింది శాపం? కాబట్టి కాబట్టి నమ్మువారు నమ్మువారు ఆయన కృప చేతనే ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఆయన కృపను పొందుతారో, ఆ క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, విడిపించే శక్తి ద్వారా ఎలాంటి వారైనా ఉచితంగా నీతిమంతులైపోతారు. నీ శాపం కొట్టివేయబడాలంటే నువ్వు శాపం కొట్టివేయబడటానికి ప్రత్యేకంగా పూజలు, పురస్కారాలు, యాగాలు, యోగాలు ఏం అవసరం లేదు. నువ్వు ఆయన్ని నమ్మితే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తము చేత నీ పాపములు కడగబడితే చాలు. నీ శాపం కొట్టివేయబడుతుంది. వాస్తవంగా ఈ కూషీయుడైన ఎబెద్మెలకు దేవుణ్ణి నమ్మాడండి. ఈయనకే వాగ్దానం చేసింది. నీవు నన్ను నమ్ముకుంటే గనుక నేను నిన్ను తప్పించేదననే వాగ్దానం ఆయనకే చేసింది. ఇది వాగ్దాన సందేశ్ కూడికలో ఈ విషయం చెప్పాను. వాస్తవంగా నేను ఒక విషయం చెప్దామని ప్రిపేర్ అయితే ఎందుకో దేవుడు ఇందాక పాట పాడేటప్పుడు ఎబెద్మెలకు గురించి చెప్పమని నాకు జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా! ఒకసారి చెప్పాను కదా నాయన మరి ఎందుకు అంటే లేదు. ఎబెద్మెలకులో ఎటువంటి శాపం పనిచేస్తుందో కొందరిలో అదే శాపం పనిచేస్తుంది. ఆ శాపాన్ని నేను కొట్టివేయబోతున్నానని వారికి సెలవిచ్చు అనేటువంటి మాట దేవుడు మనకు చెప్పటానికే వర్తమానాన్ని ఈరోజు మన ఎదుట పెడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో శాపం పనిచేస్తుందని నువ్వు చాలా బాధపడుతూ ఉండొచ్చు. ఒకటే దేవుణ్ణి నమ్మితే నీ శాపం కొట్టివేయబడుతుంది. నువ్వు ఆయన్ని నమ్మావు. నువ్వు నన్ను నమ్ముకుంటే గనుక నేను నిన్ను తప్పించేదని పలికాడు ఇర్మియా 39:18లో. ఆయనను నమ్ముకున్నావు కాబట్టి ఆయన నీ శాపాన్ని కొట్టివేస్తాడు. ఈ ఎబిద్మెలకు చేసింది ఏంటయ్యా అంటే
ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాయనా, ఈ ఎబెద్మెలకు ఎలాంటోడు చూడండి, ఒక్కసారి ఆ మాట చూడండి. ఇర్మియా 38:9. ఇర్మియా 38:9. రాజా, నా ఏలినవాడా, నా ఏలినవాడా. ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఆ అదేనమ్మా. ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. ఈ మనుషులు అతడు చేసినది యావత్తున అన్యాయం. అసలు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇజ్రాయేలీ నోరు తెరవలేదండి అసలు. చూడండి ఆ 38 ఎనిమిది ఎనిమిదిలో ఉంటది. రాజు బెన్యామీను ద్వారమందు కూర్చుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలకను షండు. కూషీయుడు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరులో నుండి బయటికి వెళ్లి రాజుతో ఇలాగ బరవ చేశాడు. అసలు ఇర్మియా జైల్లోకి వెళ్ళాడు, గుంటలో ఉన్నాడు, గోతిలో ఉన్నాడని తెలుసుకున్న వెంటనే, రాజా నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయం. సార్, ఈ మనుషులు చేసినంత అన్యాయం అండి. ఎబెద్మలకు చెప్తున్నాడు, అయ్యా అన్యాయం, అన్యాయం, ఈ మనుషులు అన్యాయం చేశారు అని చెప్తూ మళ్ళీ ఏమంటున్నా, అతడున్న చోటన అతడు ఆకలితో చచ్చును, పట్టణంలోనైనా నీకు రొట్టెలు లేవు. అయ్యా అతడు ఆకలితో చచ్చిపోతున్నాడు అయ్యా. అందుకు రాజు అంటున్నాడు, నువ్వు ఇక్కడ నుండి 30 మంది మనుషులు వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతులు నుండి అతన్ని తీయించమని కూషుడగు ఎబెద్మెలకు సెలవిచ్చాడు. ఇతను చెప్పిన మాటకి రాజే అన్నాడు, సరే నువ్వు వెళ్ళి ఒక 30 మందిని తీసుకొని వెళ్ళి ఆ ఇర్మియా గోతులో ఉన్నాడు కదా ప్రవక్త అయిన ఇర్మియా, ఆ ఇర్మియాను బయటికి తీసుకురమ్మని చెప్తే ఎబెద్మెలకు మనుషులను వెంట పెట్టుకుని రాజ నగరులో ఖజానా కింద గదిలోనికి వచ్చి ఆ చెట్టు నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకుని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియాను పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి. ఎంత అంటే ఎంత బాధ్యత, ఎంత భారమో చూడండి. పాత బట్టలన్నీ తీసుకొచ్చి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసమ్మా. అమ్మా, పాత చీరలతో తాడులాగా చేస్తారు తెలుసా? గేదెలకు ఎక్కువ వాడతారు. పాత చీరలతో తాడులాగా చేస్తారు. అలాంటిది పాత బట్టలన్నిటితో ఈయన గుడ్డపాతలను తీసుకొని పోయి తాళ్ళలాగా చేయించి, అవి గట్టిగా ఉంటాయంట, గట్టిగా ఉంటాయంట అవి. పాతదైన చిరిగి చిరాకులని బట్టలను తాళ్ళ మీద చంకల క్రింద పెట్టుకున్నామని, అతడికి ఎక్కడ తాడు పట్టుకొని రాలేడేమోనని చంకల కింద పెట్టుకో అని అతనితో చెప్పి అసలు అతన్ని ఎలా కాపాడాలో ఒక ప్లాన్ వేసి ఇర్మియాలాగు చేయగా వారు ఇర్మియాను తాళ్ళతో తీసుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. చూడండి ఎంత సాహసం చేశాడో. ఇర్మియాని బయటకు తీసుకొచ్చేంత వరకు, ఇర్మియాని బయటకు తీసుకొచ్చేంత వరకు ఈయన ఒప్పుకోలేదండి. నేను ఒప్పుకోలేదు. ఎబెద్మెలకు దేవుని సేవకుని బ్రతికించేంత వరకు దేవుని పని జరగాలి, ఇలాంటి మంచి వ్యక్తికి అన్యాయంగా శిక్ష పడకూడదు. రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళడంతో పాటు తాళ్ళు గట్టి ఈయన బయటకు తీసుకొచ్చాడు. అసలు నాకు భలే అనిపిస్తుందండి. ఇజ్రాయేలీయులు మౌనమైనప్పుడు కూషీయుడు నిలబడ్డాడే. ఇజ్రాయేలీయులు మాకెందుకులే అనుకున్నప్పుడు కూషీయుడు నిలబడి ఇర్మియాని రక్షించాడే. ఎంత చేశాడు ఇర్మియా ఇజ్రాయేలీల కోసం. కృతజ్ఞత లేని ఇజ్రాయేలీలు ఎంతమంది ఉంటే ఎబెద్మెలకు ఎంత కృతజ్ఞతగా రాజు యొక్క సేవకునిగా, నిజదేవుని సేవకునిగా ఈ ఎబెద్మెలకు అయిపోయాడు అనిపించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎబెద్మెలకులో ఉన్న రోషం నీకుందా? ఏమిటా రోషం? అన్యాయాన్ని సహించని రోషం. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నాకెందుకులా అనొద్దు. నీ జీవితంలో అన్యాయం జరిగితే ప్రశ్నించు. అన్యాయానికి అడ్జస్ట్ అవ్వద్దు. దేవుని పని కోసం తెగించి నిలబడ్డాడు. రోజు నువ్వు నిలబడతావా దేవుని కోసుకు తెగించి?
రాజులు ఎదుట నిలబడ్డాడు. నువ్వు నిలబడతావా? నా దేవుని కోసం నేను నేను ఈ స్టాండ్ తీసుకుంటా. నా దేవుని కోసం, నా దేవుని కోసం నేను ఈ పని చేయను. నా దేవుని కోసం నేను ఈ పని చేస్తా. నా దేవుని కోసం అలా ఉంటా, ఇలా ఉండను అని ఒక తీర్మానం ఉందా నీకు? అని నీ కోసం దేవుడు ఎన్నో చేయాలి. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుడు నీ కోసం ఎన్నో చేయాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడిని అడుగుతున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటున్నావు. నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? ఎబెద్మెలకు దేవుని సేవకుని పట్ల అతను చేసిన పని ఒకసారి గమనించండి. ఈరోజు నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఆ సమర్పణ, ఆ త్యాగం, దేవుని కోసం ఏదో చేయాలని ఆ తపన నీకుందా? ఈరోజు కొందరు ఆ తపన లేదు. వారి తపన కేవలం డబ్బు, వారి తపన కేవలం ఆశీర్వాదం, వారి తపన కేవలం ఈ లోక ధన, బంగారు, వైడూర్య విలువలే తప్ప నా దేవుని కోసం నేనేదో ఒకటి చేయాలి, నా దేవుని పనిలో నేనేదో ఒకటి వాడబడాలి, నేను చేయగలిగినంత నేను చేయాలి అనుకున్నాడు. వాస్తవంగా నేను కూషియుణ్ణి, నాకేం అవసరం, వాళ్ళు చూసుకుంటారులే అనుకోలే. నా బాధ్యత నేను చేస్తాను, ఒకరితో నాకు అనవసరం అనుకున్నాడు. ఈరోజు దేవుని పని చేయమంటే పోటీలు ఎక్కువైపోతున్నాయి. ఆమె లేదా, ఈయన లేడా, వీళ్ళు లేరా, ఒకరితో అనవసరం. నీకు నువ్వు చేసేది నువ్వు చేయంతే. ఆత్మీయ భక్తి జీవితంలో పోటీలు పెట్టుకోకూడదు. మన అవసరం అయితే ఎవరన్నా మంచిగా ఉంటే మాదిరి తీసుకోవాలి తప్ప వాళ్ళు వీళ్ళు నేను వాళ్ళు చేస్తేనే చేస్తారు, వీళ్ళు చేస్తేనే చేస్తాను ఈ మనసు మనకు ఉండకూడదు. దేవుని పని విషయంలో నేను చేసేది నేను చేయాలంతే. నా శక్తికి మించి పని చేయాలి. ఈరోజు అన్ని అవయవాలు ఉన్నప్పుడు దేవుని పని చేద్దాం. రేపు కాళ్ళు చేతులు పని చేయనప్పుడు చేయలేం దేవుని పని మనం. ఈరోజు అన్నీ బాగున్నప్పుడే మనం చేయగలం దేవుని పని. మీరు ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి ఎబెద్మెలకు తాను చేయగలిగినంత తాను చేశాడు. ఈరోజు నువ్వు కూడా చేయి, దేవుని పని చేయి. మందిరం ఊడు, మందిరం తుడు, నలుగురు సువార్త ప్రకటించు, ప్రభు కొరకు నిలబడు, దేవుని కొరకు రోషంగా పనిచేయి, ఆత్మల కొరకై ఆవేదన కలిగుండు, నశించే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే మనసు కలిగుండు. ఈరోజు అటువంటి స్వభావం నీకుందా? దేవుని కొరకు నిలబడడంతో పాటుగా సాహసాలు చేశాడు, ఈయన రిస్క్ చేశాడు. ఈరోజు దేవుడి కోసం నువ్వు చేసిన రిస్క్ ఏమైనా ఉందా? ఇజ్రాయేలు చేయలేని సాహసం ఈయన చేశాడండి. ఈ రోజున ఎబెద్మెలకు లాంటి కూషీయుడే తన శాపాన్ని పోగొట్టుకొని దేవుని పనిలో ఉంటాయి. రోజు మన శాపాన్ని దేవుడు కొట్టివేయాలనుకుంటున్నాడు. మనం కూడా అయ్యా నా శాపాన్ని కొట్టివేయి, నేను నీకోసం నిలబడతాను. నా శాపాన్ని కొట్టివేయి, నేను నీకోసం నిలబడతాను. నా శాపాన్ని కొట్టివేయి, నేను నీకోసం నిలబడతానని దేవుని కొరకు నిలబడేటువంటి ఆ రోషం మనకుందా? దేవుని కొరకు వాడబడేటువంటి ఆ రోషం మనకుందా? ఈరోజు మనం ఎలా ఉంటున్నామో, ఎలా ముందుకెళ్తున్నామో ఒకసారి పరీక్షించుకోండి. రోషం కలిగిన ఎందరో భక్తుల జీవితాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. భక్తుల జీవితాలు ధ్యానించడంతో పాటు ఆ రోషం మనలో కనబడాలి, ఆ రోషం మనలో ఉండాలి. ఒకసారి అందరిని మీకు అలా గుర్తు చేస్తే, మీకాయ ఒంటరిగా నిలిచిన రోషం, 400 మంది ఒకవైపు ఉంటే ఈయన ఒక్కడే రోషంగా దేవుని కోసం నిలబడ్డాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎవరు దేవుని కొరకు నిలబడినా నిలబడకపోయినా నువ్వు ఒంటరిగానే నిలబడి సత్యం కోసం. 2 బెనాయా వీరుల్లో ఒకటిగా మంచులో ఉన్న సింహాన్ని చంపి తన దగ్గరున్నటువంటి ఆ మోయాబీయులను, ఐగుప్తీలను తాను చంపి సింహాన్ని చంపాడు. మోయాబీ ఎవరు, ఐగుప్తు ఎవరు మనం ధ్యానం చేశాం కదా. అలా మనం దేవుని కొరకు నిలబడాలని చెప్పి, అలా దేవుని కొరకు మనం ముందుకెళ్ళాలని మనం ధ్యానం చేశాం కదా. షమాయా అనే ఒక భక్తుని గురించి మనం ధ్యానం చేశాం. ఇది దేవుడి చిత్తం కాదు, దేవుని చిత్తం ప్రకారం వెళ్దామని ముందుకు తీసుకెళ్ళలేదా? యెహోయాదా దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో, బయలు ఆరాధనకు వ్యతిరేకంగా యెహోయాదా దేవుని మందిరంలో రోషంగా ఎలా నిలబడ్డాడో మనం చూసాం కదా. అహియా ఎలా యెరోబాము లాంటి సాధారణ వ్యక్తిని రాజుగా నిలబెట్టాడు, తప్పుని తప్పుగా ఎలా ఖండించాడో మనం చూసాం కదా. హనాని జైలుకు వెళ్ళిన రోషం, జైలు అన్యాయంగా మాట్లాడితే జైలు అని తెలిసిన హనాని ఏమాత్రమేను తిరగలేదు కదా. యాజీయేలు శత్రు సైన్యాలు భయం చేస్తున్న జనాలకు చెప్పాడు, యుద్ధం మీది కాదు యెహోవాదని. దేవుని కోసం వారందరూ ఎంత బలంగా నిలబడ్డారు.
ఓబద్య ఎంత రోషంగా దేవుని కొరకు మండాడు. ఎబెద్మెలకు వీళ్ళందరూ కూడా ఎంత ప్రభు కోసం పనిచేశారు. ఈరోజు మనం కూడా ఆ విధమైనటువంటి విధంగా దేవుని కోసం నిలబడదామయ్యా. దేవుని కోసం నిలబడదామా. ఈ లోకంలో సినిమా హీరోల కోసం యవనులు స్టాండ్ తీసుకుంటున్నారు. మా హీరో కోసం మేము ఏదైనా చేస్తామని. పనికి రాని తెర ముందు కనిపించే హీరోల కోసం వాళ్ళంతా చేస్తుంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కోసం, నీ కొరకు తన రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు కాచిన యేసు కోసం నువ్వేం చేస్తావు? యేసు కోసం నువ్వేం చేస్తావు? ఒకసారి నువ్వే ఆలోచించుకొని, నువ్వే పరీక్షించుకొని, నువ్వే ఇక ఇది దేవుని కొరకు నేను ఇంకా నిలబడాలి, దేవుని కొరకు ఇక నేను వాడబడాలని ఒక రోషంతో మనందరం కూడా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏ బెద్మెలకు నీ కోసం నిలబడ్డాడయ్యా. మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. నీ కొరకు రోషంగా నిలబడిన ఎబెద్మెలక్ మేము నిలబడాలి. మేము నిలబడదాం అనుకుంటుంటే తడబడుతున్నాం. నిలబడాలి. నీ కొరకు మేము సాహసాలు చేయాలి. ఒక్కొక్క భక్తుని గురించి మాతో ఇన్నాళ్ళు మాట్లాడాం. ఆ భక్తుల్లో ఉన్న రోషం మాలో ఉండాలి. ఆ భక్తుల్లో ఉన్న ఆ మంట మాలో ఉండాలి. మీరే మాకు సహాయం చేయమని, వెతబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయమని అయ్యా. నీ కొరకు నిలబడినటువంటి యోధులుగా మేము సిద్ధపడినట్లు సహాయం చేయమని, నీ కొరకు నిలబడిన సాధురములుగా మీరు మమ్మల్ని వాడుకోమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో అయ్యా తండ్రి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కృపతో నింపమని, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి తీసుకురండి. మానసికంగా ధైర్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వండి. అందరికీ తోడుగా ఉండండి. ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షాన నిలవండి. అద్భుతమైన కార్యాలు చేయమని, ఆశ్చర్యమైన కార్యాలు చేయమని, నీ బిడ్డల పక్షాన మీరు నిలబడి తోడు నిలబడి ధైర్యం ఇచ్చి మీరు వాడుకొని కృపతో నింపి మీ బలముతో మీ శక్తితో ప్రతి ఒక్కరిని తాకమని, అభిషేకించమని, యేసు నామములో ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్లు ప్రమాదాల ఆరోగ్యం నుంచి తప్పించమని, ధైర్యము ఆదరణ కుటుంబాల్లో నెమ్మది సంతోషం సమాధానం ఆరోగ్యం అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. వందనాలయ్యా, అందరికి వందనాలు. వందనాలయ్యా. సెలవు తీసుకుందాం. వందనాలయ్యా. అమ్మ వందనాలమ్మా.